ఆర్థిక సమస్యలు ఓ నిండు కుటుంబాన్ని బలవన్మరణానికి కారణమయ్యాయి. వ్యాపారంలో వచ్చిన నష్టాలతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. చేసిన అప్పులు వెంటాడాయి. సమాజంలో గౌరవంగా బతకలేమన్న భయంతో భార్య భర్తతో పాటు కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ అంబర్పేటలో ఓ కుటుంబం ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. ఒక రూమ్లో భార్య మంచంపై చనిపోయి ఉండగా మరో రూమ్లో భర్త ఉరేసుకుని కనిపించాడు. కొడుకు చేతిని కత్తితో కోసుకుని చనిపోవాలనుకున్నాడు. కానీ రక్తం మెల్లిగా పోవడం, ఎంతకీ ప్రాణం పోకపోవడంతో చివరికి అతడు కూడా ఉరేసుకుని చనిపోయాడు. హైదరాబాద్ అంబర్పేటలోని బాపునగర్ కాకతీయ బజార్లో కడిగేకర్ రామరాజు, మాధవి భార్యాభర్తలు. వీరికి కొడుకు శశాంక్ రాజ్, కూతురు అమూల్య ఉన్నారు. అమూల్యకి 7 ఏళ్ల కిందటే పెళ్లైంది. రామరాజ్కి అంబర్పేట్ బాపునగర్ కాకతీయ బజార్లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ని రెంట్కిచ్చారు. మొదటి అంతస్తులో రామరాజు తమ్ముడు, అతడి కుటుంబం ఉంటుంది. రెండో ఫ్లోర్లోని డబుల్ బెడ్రూమ్లో రామరాజు కొడుకు భార్యతో ఉంటున్నాడు. 3 ఏళ్ల కింద రామంతపూర్లో కొంతమంది పార్ట్నర్స్తో కలిసి ల్యాండ్ మార్క్ హోటల్లో పెట్టుబడి పెట్టాడు. దాంట్లో నష్టాలు రావడంతో అందులో నుంచి బయటకొచ్చాడు. ఏడాది క్రితం అప్పులు చేసి తన కొడుకు శశాంక్తో కలిసి మల్లాపూర్లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ పెట్టాడు. ఇది కూడా ఆశించినట్లు నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీంతో రామరాజు కొన్ని రోజులుగా డిప్రెషన్లో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం లేకపోవడం, అప్పులు తీరే దారి లేక ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కింద వీళ్ళందరిది కలిపి ఇంకా హోటల్స్ బిజినెస్ అయితే ఉంది. మొన్ననే రీసెంట్గా శశాంక్ అన్న కూడా ఒక హోటల్ ఓపెన్ చేశారు. అది బాగానే నడుస్తుందని తెలిసింది. ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం బాగానే ఫేమస్ అయింది. బట్ ఫైనాన్షియల్లీ అన్స్టేబుల్ ఇట్స్ నాట్ వాట్ ఐ థింక్. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళందరూ టుగెదర్ ఫ్యామిలీ కాబట్టి ఎప్పుడు అట్లాంటి ఇష్యూస్ రావడం చూడలేదు. మా పెద్దమ్మ కాల్ చేశారు, అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ చేసి, ఇలా మా పెద్దమ్మ ఫస్ట్ పర్సన్ టు సీ దిస్. సో ఆమె కాల్ చేసి చెప్పింది ఇలాగా, బికాస్ షీఈ్ సింగిల్ ఉమెన్ స్టేయింగ్ హియర్. ఆమె చెప్పిన తర్వాత ఇంకా నేను మా అన్నయ్య అత్తాపూర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఒక్కొక్కటి తెలుస్తుంది, శశాంక్ అన్న చేయి కట్ చేసుకున్నారు అని. చూసిన దాని ప్రకారం అయితే ఇన్స్టాగ్రామ్లో ఆ హోటల్ చాలా ఫేమస్ అయింది. బిజినెస్ కూడా బాగానే నడుస్తుందని విన్నా. సూసైడ్ చేసుకునేంత అవసరం అయితే లేదు అని. రామరాజ్ కూతురుతో కూడా క్యాజువల్ గా ఫంక్షన్ మాట్లాడు, అందరం దూరం ఉంటాం. సండే చాలా పొందంటే అందరం కలిసే ఉన్నాం. అందరం సండే ఫంక్షన్ అందరం ఒకటే దగ్గర ఉన్నాం. లేమని కాదు, మంచిగానే మాట్లాడినాం. 22 అయింది. అది పెద్ద పార్టీ, పెద్ద పార్టీ. ఇక లోపల అయితే నిజంగా చెప్పలేను. ఇది మనం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఇక్కడ. అసలు లోపల ఏముందనేది వాళ్ళకే తెలుసు, పోయిన వాళ్ళకి ముగ్గురికే తెలుసు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శశాంక్ తన ఫ్రెండ్ రవికి అందరం సూసైడ్ చేసుకుంటున్నామని మెసేజ్ చేశాడు. అయితే ఆ మెసేజ్ ని రవి ఉదయం 8 గంటలకు చూశాడు. వెంటనే వారికి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో రామరాజు కూతురు అమూల్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. జీడిమెట్ల ప్రాజెక్టు కాలనీలో ఉంటున్న ఆమె వచ్చేసరికి ఉదయం 10:30 రామరాజు తమ్ముడికి చెప్పడంతో డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయగా కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఒక బెడ్రూమ్లో రామరాజు ఉరేసుకున్నాడు. మరో బెడ్రూమ్లో మాధవి మంచంపై పడి చనిపోయి ఉంది. హాల్లో శశాంక్ ఉరివేసుకుని ఉన్నాడు. అయితే అంతకు ముందే శశాంక్ రాజ్ మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు అక్కడున్న ఆనవాళ్ల ఆధారంగా తెలుస్తోంది. చావకపోవడంతో అతడు కూడా ఉరేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి డెడ్ బాడీలను పోస్ట్మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. ఘటనా స్థలంలో బాండ్ పేపర్ పై రాసిన సూసైడ్ నోట్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తమ చావుకు ఎవరూ కారణం కాదని, ఆర్థిక ఇబ్బందులు, అప్పులతోనే సూసైడ్ చేసుకున్నట్లు రాసినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్పేట పోలీసులు తెలిపారు. తమ కింగ్స్ బిర్యానీని ప్రమోట్ చేయడానికి శశాంక్ ఇన్స్టా పేజ్ నడుపుతున్నాడు. పర్సనల్ ప్రొఫైల్లో కూడా హోటల్ కి సంబంధించిన కస్టమర్ రివ్యూలు, ప్రమోషన్ వీడియోలు చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నాడు. అప్పుల నుంచి బయటపడడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో శశాంక్ 2 రోజుల క్రితమే ఓ ప్రమోషన్ రీల్ షేర్ చేశాడు.
అందులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ధమ్ బిర్యానీ కావాలంటే తమ రెస్టారెంట్ ఒక్కసారి రావాలని ప్రమోట్ చేశాడు. ఇక నుంచి బిర్యానీతో పాటు రీల్స్ కూడా వస్తాయని చెప్పాడు. కానీ అంతలోపే ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. ఇద్దరు హ్యాంగింగ్ లో చనిపోయారు. ఒకరు అంటే లేడీ ఒకరు బెడ్ మీద మనకి దొరికారు. జస్ట్ సేమ్ కొన్ని డెట్స్ ఉన్నాయి, సో ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళందరూ బిజినెస్ లో ఉన్నారు, బోత్ ఫాదర్ అండ్ సన్. ఫాదర్ రామరాజ్ అని పేరు, సన్ శశాంక్ రాజ్ అని. వాళ్ళందరూ బిజినెస్ లో ఉన్నారు. ఇక్కడ దగ్గర హోటల్ కూడా ఉంది. సో ఏదో ఫైనాన్షియల్ లాసెస్ అని అబ్బాయి రాసినారు సూసైడ్ నోట్ లో. బట్ అక్కడ కొన్ని నైఫ్స్ కూడా దొరికినాయి. హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ బై స్లిట్టింగ్ హిస్ రిస్ట్. అది కాలేకపోతే దెన్ హ్యాంగింగ్. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం ఇలా బలవన్ మరణానికి పాల్పడడం తీవ్ర విషాదం నింపింది.